ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అల్సర్. అసలు అల్సర్ అంటే ఏమిటి? ఈ అల్సర్ సమస్య రావడానికి కారణాలేమిటి? వివరిస్తారా అండి? అల్సర్ అంటే ఏమిటని ముందు చెప్పుకుందాం ఒకసారి. అల్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు కడుపులో ఇప్పుడు మనకి పైన చర్మం ఉన్నట్టే మన కడుపు లోపల జీర్ణాశయం అంటాం కదా, ఆ జీర్ణాశయానికి కూడా లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొర ఎప్పుడు కంటిన్యూస్గా అలా ఉండాల్సి ఉంటుంది. చాలా మృదువుగా దాని మీద అంటే ఒక మ్యూకస్ సబ్స్టెన్స్ అది దాన్ని రక్షించుకుంటూ ఉంటుంటుంది. అలాంటి దానికి మధ్యలో అప్పుడప్పుడు చిన్న పూతలాగా ఎర్రబడ్డం కానీ కంటిన్యూస్గా ఉండాల్సినటువంటి ఆ లేయర్లో కొద్దిగా గ్యాప్స్ కానీ రావడం అవుతూ ఉంటాయి. దాన్ని పుండు పడ్డం అని చెప్తూ ఉంటాం అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందని చూసినట్టయితే కనుక రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ఇటీవల ఎక్కువగా మనకు కనపడుతున్నటువంటి అంటే కొంచెం రీసెర్చ్లో తెలిసినటువంటి కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా హెలికోబాక్టర్ అనేది శరీరంలో ప్రవేశించి ఉంటుంది. అంటే చిన్నప్పుడే ప్రవేశించి ఉండి అప్పుడు పెద్దగా లక్షణాలు కనిపించకుండా కొంచెం మధ్య వయసు అలా వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా వల్ల మన లోపల ఒక పుండు పట్టడం అనేది జరుగుతుంది అన్నది మనకి ఇటీవల పరిశోధనలో బాగా కనపడుతున్నటువంటి విషయం అనమాట. అయితే లోపలికి ప్రవేశించడం ఎలా ప్రవేశిస్తుంది, ఆ ప్రవేశించింది ఎందుకు యాక్టివ్ అవుతుంది అంటే అవి మన చేతిలో ఉంటాయి. మన ఆహార విహారాల్లో శుచి శుభ్రత వీటిలలో ఉన్నటువంటి అలవాట్లు కనుక బాగున్నట్టయితే ఈ బ్యాక్టీరియా మనలోకి ప్రవేశించలేదు, ప్రవేశించినా కూడా అది యాక్టివ్గా ఉండలేదన్నమాట. ఆ తర్వాత ఆహారపరమైన అలవాట్లు కూడా కొంతవరకు అల్సర్ రావడానికి కారణాలు అవుతుంటాయి అన్నమాట. ఆహారపరమైనవి అంటే ఏంటంటే బాగా ఎక్కువగా గరం మసాలాలు అవి తినడం కానీ, కాఫీ టీలు అధికంగా తీసుకోవడం కానీ, మద్యపానం కానీ ఇలాంటివి ఏంటంటే వీటి ప్రభావం ఈ కడుపులో ఉన్నటువంటి ఇందాక ఒక పొరలాగా ఉంటుందని చెప్పాను కదా, కొన్ని పదార్థాలు మనం పైన వేసుకుంటే ఎలా కాలినట్టుగా అవుతుందో అలాగే కొన్ని ఆహార పదార్థాలు కడుపు లోపల ఆ పొర మీద అటువంటి ప్రభావాన్ని చూపించి అల్సర్ రావడానికి కారణం అవుతుంటాయి. అందువల్ల అతి తీవ్రంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ కాఫీ టీలు కానీ అదుపులో ఉంచుకోవాలి, మద్యపానం ముఖ్యంగా అనమాట. ఆ తర్వాత మానసిక ఒత్తిడి కూడా ఈ అల్సర్ రావడానికి ఒక కారణం అవుతుంది. డాక్టర్ గారు, మరి ఈ అల్సర్ వ్యాధిని గుర్తించేందుకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారా అండి? కొన్నిసార్లు ఏంటంటే అల్సరు లోపల ఉంటుంది కానీ లక్షణాలు ఏమీ కనపడకుండా ఉంటాయి. కొంతమందిలో లక్షణాలు కనిపిస్తే కొంతమందిలో ఎటువంటి లక్షణాలు కనిపించకుండా కూడా లోపల ఉంటుంది అన్నమాట. అయితే కనపడే లక్షణాలు కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా కనపడేది ఏంటంటే కడుపులో మంటగా ఉండడం, ఆ తర్వాత కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉండడం. ఈ నొప్పి మంట కూడా ఏంటంటే మనం భోజనం చేయడానికి దానికి ఒక లింక్ కనపడుతూ ఉంటుంది. ఆ అల్సర్ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి కొన్ని రకాల అల్సర్స్లో ఏమో ఆకలి ఎక్కువగా వేసినప్పుడు అంటే ఇంకా తినలేదనుకోండి అప్పుడు ఈ నొప్పి మంట వచ్చి తిన్న వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకో కొన్ని ప్లేస్లు అంటే మొత్తం మనకున్న జీర్ణాశయంలో దానికి ఉన్న పేగుల్లో ఏ ప్లేస్లో ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ అల్సర్ ఇంకొక రకమైన ప్రదేశంలో ఉన్నట్టయితే కనుక అన్నం తిన్న తర్వాత అరగటం మొదలవుతుంది కదా, మనకి జీర్ణం అవటం మొదలెట్టగానే ఆ నొప్పి బాగా ఎక్కువైపోయి జీర్ణం అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఇలాగ నొప్పి మంట అనేది ప్రధానమైన లక్షణాలు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం తిన్న తర్వాత కాసేపటికే మళ్ళీ కడుపంతా ఖాళీ అయిపోయినట్టు ఇంకా ఆకలికి తట్టుకోలేనట్టుగా ఉండటం, అటువంటి ఫీలింగ్స్. కొన్నిసార్లు ఏమో కొంచెం తిన్న తర్వాత కడుపంతా పొంగరించిపోయినట్టు అయిపోతుంది, బాగా కనిపిస్తూ ఉంటుంది ఉబ్బినట్టుగాను, అలా అవుతూ ఉంటుంది. కొంతమందిలో వికారము వాంతులు లక్షణాలు కనబడి వాంతులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. అల్సర్ కనుక తీవ్ర స్థాయిలో ఉండి బాగా యాక్టివ్గా ఉన్నట్టయితే వాంతులు అయిపోయి బరువు తగ్గిపోవడం అనేటువంటి లక్షణం కూడా కనపడుతూ ఉంటుంది. అల్సర్ సమస్య ఉన్నవాళ్ళు మాంసాహారం కూడా బాగా తగ్గించేసుకోవాలి. అలా కాకుండా ఏంటంటే తీసుకోవాల్సిన వాటిని మనం చూసినట్టయితే కనుక చేదు రుచి ఉన్న ఆహార పదార్థాలు అల్సర్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. చేదు రుచి ఉన్నటువంటి అంటే మనకి కొంచెం ఈ కాకరకాయ, గోరుచిక్కుడుకాయ, దొండకాయ, అలాగే తేలికగా అరిగేటువంటి మన బీర, పొట్ల, సొర ఇలాంటి కాయగూరలు ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఏంటంటే ఇంకా తీసుకోదగినటువంటి వాటిలలో అంటే కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కొన్ని మిరపకాయలు తీసుకుంటే పెరుగుతుంది అనేది ఒక ఇది ఉంటే మిరపకాయ తింటే తగ్గిపోతుంది అనేది కూడా కొన్ని ఉన్నాయి. అందుకని ఒక్కొక్కరి శరీరానికి అనుకూలంగా ఉన్నట్టయితే కనుక పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కాదు పచ్చిమిరపకాయ వాడుకునేందుకు ప్రయత్నించి చూడండి. మీ ఒంటికి సూటబుల్గా అనిపిస్తే వాడండి, లేదంటే కనుక దాన్ని మానేసేయండి. ఆ తర్వాత పాలు, మజ్జిగ, కమ్మటి పెరుగు ఇవన్నీ కూడా ఈ అల్సర్ తగ్గడానికి బాగా సహాయపడతాయి. అంటే ఇతర సమస్యలు ఏవి లేనట్టయితే కనుక నెయ్యి కూడా ఈ అల్సర్ తగ్గడానికి ఉపయోగపడుతుంది కనుక ఆహారంలో నెయ్యిని తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం తినే విధానం కూడా చాలా ముఖ్యం. చాలామంది ఏంటంటే గబగబా ఎక్కడో ఆలోచిస్తూ తింటూ ఉంటారు. ఈ విషయం కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏంటంటే అలా గబగబా తినేయడం కాకుండా నెమ్మదిగా నిదానంగా బాగా నమిలి తింటూ ఉంటే జీర్ణరసాలు బాగా ఊరి ఈ జీర్ణరసాలు కడుపులో ఉన్నటువంటి అల్సర్కి ప్రొటెక్షన్ ఇస్తాయి అన్నమాట. అల్సర్ పెరగకుండా రక్షణగా ఉంటాయి.
అందువల్ల నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా నమిలి తినడం అనేటువంటి అలవాటుని తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మానసిక ఒత్తిడి గురించి కూడా మనం ఇందాక కారణాల్లో చెప్పుకున్నాం. మానసిక ఒత్తిడి తగ్గడానికి రకరకాల మార్గాలు అనుసరించి మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే కూడా ఈ యాసిడ్స్ అవి ఎక్కువగా విడుదలవ్వడం తగ్గిపోయి అల్సర్ అదుపులోకి వచ్చేందుకు బాగా తోడ్పడుతుంది. అలాగే ఈ యాసిడిటీ అంటే ఈ అల్సర్ అది సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ పచ్చి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టి తింటే మంచి ప్రభావం ఉంటుందన్నది కూడా ఇటీవల కొన్ని పరిశోధనలో నిరూపించారు. అలాగే పుల్లటి పదార్థాలను కూడా బాగా తగ్గించేసుకోవాలి. పులుపు కూడా అల్సర్ని బాగా పెంచుతుంది. డాక్టర్ గారు, అల్సర్ నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ఉసిరి. సంస్కృతంలో ఆమలకి అంటూ ఉంటాం. ఈ ఉసిరి ఏంటంటే చాలా రకాలైనటువంటి వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కడుపులో అల్సర్ అనే సమస్య వచ్చినప్పుడు పిత్తదోషం అనేది ఎక్కువగా ఉంటుంటుంది. ఈ పిత్తదోషాన్ని అదుపులో ఉంచడానికి ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఉసిరి ఒక రసాయనం కూడా. రసాయనం అంటే ఏంటంటే కొత్త కణాలు పుట్టించడానికి బాగా సహాయపడేటువంటి మూలిక. అంటే ఇప్పుడు అల్సర్ సమస్య ఉన్నప్పుడు ఆ అల్సర్ని తగ్గించడానికి కావాల్సినటువంటి కణాలను పుట్టించడానికి, అక్కడున్న కణాలు బాగా పనిచేయడానికి కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉసిరి పెచ్చుల చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాను. తర్వాత మనం అతి మధురం తీసుకుందాం. ఈ అతి మధురం పిత్త దోషాన్ని అదుపులో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కడుపులో మంట కానీ కడుపులో అల్సర్ కానీ తగ్గించడానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కూడా ఒక రసాయనమే. రసాయనం అంటే ఇందాక ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం మనం, కొత్త కణాలను పుట్టించడానికి, ఉన్న కణాలు బాగా పనిచేయడానికి, రెండింటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ అతి మధురంలో ఉన్నటువంటి తీపి గుణం ఈ అల్సర్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అతి మధురం చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాను. ఈ ఔషధంలో మనం తర్వాత శతావరిని తీసుకుని కలుపుదాం. శతావరిని తెలుగులో పిల్లి పీచర అంటూ ఉంటారు. ఈ శతావరి కూడా చక్కటి రసాయనమే. అంటే ఇందాక చెప్పాను కదా, అలాగే చక్కటి కణాలు పుట్టడానికి, ఉన్నటువంటి కణాలు బాగా పనిచేయడానికి, రెండింటికి కూడా శతావరి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిత్తదోషాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. దీనిలో కూడా ఒక తీపి రుచి ఉంది. ఈ తీపి రుచి ఈ అల్సర్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ శతావరి చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఔషధం చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాల్లో కలుపుతాను. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ రెడీ అయ్యాయి. ఈ చూర్ణాలని బాగా కలుపుతాను. ఈ చూర్ణాలన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోండి. అల్సర్ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ చూర్ణాల మిశ్రమాన్ని, అంటే మీ వయసును బట్టి, మీ బరువును బట్టి కొంచెం సన్నగా, కొంచెం చిన్న వయసు వాళ్ళైనట్టు, చిన్న వయసు అంటే మరీ చిన్న వయసు అని కాదు, సుమారుగా టీన్స్లో కానీ 20స్లో కానీ ఉన్న వాళ్ళైనా, లేదంటే బరువు మరీ ఎక్కువగా లేని వాళ్ళైనా ఒక 1/2 చెంచాడు చాలు. అలా కాకుండా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక 1 చెంచాడు చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని కేవలం అలాగే వాడేయకూడదు. దీనికి ఒక అనుపానాన్ని చేర్చుకుని తీసుకోవాలన్నమాట. అనుపానంగా ఈ ఔషధానికి నెయ్యి చాలా బాగా ఉపకరిస్తుంది. ఒక 1/2 చెంచాడు కానీ ఔషధ చూర్ణాన్ని తీసుకుని దానికి సరిపోయినంత నెయ్యిని కలిపి నెమ్మదిగా నాకి తీసుకోవాలన్నమాట. అలా ఒకవేళ అంటే ఏ కారణంగా అయినా మీరు నెయ్యి తీసుకోకూడని ఆరోగ్య పరిస్థితిలో ఉన్నట్టయితే కనుక మీరు దీనికోసం మజ్జిగను వాడుకోవచ్చు. మజ్జిగని సుమారుగా ఒక 1/2 గ్లాస్ పరిమాణంలో తీసుకుని దానిలో ఔషధ చూర్ణాన్ని కలుపుకొని తీసుకోవాలి. అయితే మజ్జిగ విషయంలో మీరు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా తాజాగా తయారు చేసుకున్నటువంటి కమ్మటి మజ్జిగ అయి ఉండాలి. పుల్లటి మజ్జిగ అల్సర్కి శత్రువు లాంటిది, కమ్మటి మజ్జిగ ఫ్రెండ్ లాంటిది అనమాట. అందుకని ఎప్పుడు కూడా కమ్మటి మజ్జిగనే వాడుకోండి. ఈ ఔషధాన్ని ఇలాగ మజ్జిగతో కానీ నేతితో కానీ ప్రతిరోజు ఉదయము సాయంత్రము తీసుకుంటున్నట్టయితే కనుక అల్సర్ సమస్యని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు.